నీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటి? జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? ఎన్నో సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు. నీటికి సంబంధించినటువంటి సమస్య మీద ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బయటకు రాల? ముఖ్యంగా జెన్జీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం. సినిమాలు ఆయనవే చూస్తారు, ఆయన ఫ్యాన్స్ అని చెప్తూ ఉంటాం. అలాంటి జెన్జీ యువత ఇంత ప్రొటెస్ట్ చేస్తుంటే దేశమంతా కూడా ఈ ప్రొటెస్ట్ గురించే మాట్లాడుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఇదే చాలామంది మాట్లాడుకునేటువంటి అంశం. దీని మీద జనసేన పార్టీ అఫీషియల్గా నిన్న సాయంత్రం స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు అంటే నిన్న నైట్ మోదీ గారు కూడా ఆ తర్వాత ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్, జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి ట్వీట్ని మీకు చదివి వినిపిస్తాను. తెలుగులో చదివి వినిపిస్తాను, ఇంగ్లీష్లో ఉంది. విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైన ఒక నిరసన ఉద్యమం క్రమంగా విభజనవాద శక్తుల చేతుల్లోకి వెళ్ళి పెద్ద రాజకీయ ఎజెండాకు వేదికగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రారంభంలో విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరిన ఉద్యమం తర్వాత దేశ వ్యతిరేక నినాదాల వరకు వెళ్ళిందనే ఆరోపణలు వినిపించాయి. విద్యాశాఖ మంత్రిపై చర్యలు కోరడం నుంచి ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్ల వరకు, పరీక్షల సమస్యలపై చర్చ నుండి శ్రీరాముని హిందువులను అవమానకర వ్యాఖ్యల వరకు, విద్యార్థుల తరపున మాట్లాడతామని చెప్పి బ్రాహ్మణ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం వరకు, రాజ్యాంగ విలువలను కాపాడతామని చెప్పిన వారు భరతమాతను అవమానించే ఆరోపణల వరకు పరిస్థితి మారిందని చెబుతున్నారు. శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమంగా ప్రారంభమైన ఈ నిరసన చివరకు రాళ్లదాడులు వంటి హింసాత్మక ఘటనలకు దారితీసింది. నివేదికలు నిజమైన ప్రజా సమస్యలను ఎలా విభజనవాద శక్తులు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటాయో అని ఇవన్నీ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నీటి నిరసనలకి వెనక ఉన్న అసలు సమస్యను కూడా మనం నిజాయితీగా అంగీకరించాలి. యువతలో ఉన్న అసంతృప్తి కేవలం పరీక్ష వల్ల మాత్రమే కాదు. నిరుద్యోగం, భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితి కూడా దీనికి ఒక ప్రధాన కారణాలుగా మనం చూడాలి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థల అంతరాయాలు, సుంకాలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తూ వచ్చింది. అపూర్వ స్థాయికి మౌలిక వస్తువుల అభివృద్ధికి చేపట్టింది. పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని బలోపేతం చేసి ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది. సంస్కరణలు దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు సృష్టించి పెట్టుబడులను ఆకర్షించాయి. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ కేవలం విద్యా సంస్కరణ మాత్రమే కాదు, అది ఒక నాగరికత పునరుద్ధరణ. దశాబ్దాలుగా మన విద్యా వ్యవస్థ వలస పాలకుడి మోకాలే రూపొందించిన విధానాన్ని కొనసాగిస్తూ నైపుణ్యాల కంటే, డిగ్రీల ఆవిష్కరణల కంటే గుమస్తా మానస్తత్వానికే ప్రాధాన్యం ఇచ్చింది. జాతీయ విద్యా విధానం బహుళ శాఖల విద్యా విమర్శనాత్మకత ఆలోచనల శాస్త్రీయంగా భారతీయ జ్ఞాన సంపద, బహుభాషా విద్యా పరిశోధన, పారిశ్రామికత, సాంకేతికత, ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. చాలా క్లియర్గా చాలా వరకు రాసుకొచ్చారు, చాలా పెద్దగా ఉంది. దీని మీద ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చర్చించి వీళ్ళని ఎప్పటికప్పుడు చూసుకోవాలనే దగ్గర నుంచి జేపీ నడ్డా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చర్చలు జరుపుతున్నారు అనేది నిన్నటి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కూడా ఏదైతే వీడియో సందేశం ఇచ్చిన తర్వాత కూడా చాలా క్లియర్గా ధర్మాన్ని నాశనం చేసే వారిని ధర్మమే నాశనం చేస్తుందని, ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుందని, కాబట్టి ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పి ఆయన మోదీ గారికి ఏదైతే ఆయన చేసినటువంటి వీడియోకి ఆయన తీసుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం మీద ఏవైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయో దాని మీద భారత పరీక్ష వ్యవస్థ మీద విశ్వనీయత శాశ్వతంగా బలోపేతం చేయాలని, ప్రభుత్వం సంకల్పాన్ని ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని మోదీ గారికి ఆయన కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే ఇలాంటివి పేపర్ లీకులు మరొకసారి పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకుంటూ వస్తూ జనసేన పార్టీ ప్రతి విద్యార్థి ఒక విజ్ఞప్తి చేస్తుంది. మీ కష్టాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు, మీ కళలపై దృష్టి పెట్టండి, మీ సామర్థ్యంపై విశ్వాసం పెంచండి, ఆశలను రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి ఉపయోగించుకునేలా అవకాశం ఇవ్వద్దు అని చెప్పి
ప్రతిభ, పారదర్శకత, మన విద్యా సంస్థల పవిత్రతను కాపాడేందుకు మనమంతా ఒకటిగా నిలుద్దాం. భారతదేశ భవిష్యత్తుగా నిర్మించేందుకు మన యువత నిజాయితీ, పట్టుదల, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వమే నిదర్శనంగా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రొటెస్ట్ మొదటి భాగంలో చాలా క్లియర్గా మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇది తప్పుదోవ పడుతుంది. ఎవరైతే విద్యార్థులు నీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ తర్వాత దానివల్ల ఇబ్బంది పడి అది ఫెయిల్యూర్ అవ్వటం, దాంట్లో కొంతమంది ఆత్మ బలిదానాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా జరిగే వాళ్ళకి న్యాయం జరగాలి. మళ్ళీ ఇలాగా పునరావృతం కాకుండా వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అలాగే ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన రాజీనామా చేయాలి అనేటువంటి మాటల వరకు బాగానే ఉంది. బట్ దానికంతా కూడా దేశం అంతా కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ దీంట్లో కొంతమంది ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు, లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, విభజనవాదులు, ఆర్టికల్ 360కి సంబంధించినటువంటి ఆర్టికల్ 370 పునరుద్ధరణకి సంబంధించినటువంటి కాశ్మీర్ అంశాలకు సంబంధించి, లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళని తిట్టడం, హిందూ సమాజాన్ని తిట్టడం, రాముడిని తిట్టడం, రాముడి అంటే అయోధ్య రామ మందిరాన్ని తిట్టడం, ఇలా చాలా వరకు ఆఖరికి ఎక్కడి వరకు వచ్చేసిందంటే అక్కడ బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ వాళ్ళకి ఫుడ్ పంపించడం, లేదంటే ఇతరేతర దేశాల నుంచి ఈ దేశం విచ్ఛిన్నం అయిపోవాలని కోరుకునేటువంటి క్షుద్ర శక్తుల చేతుల్లోకి ఈ ఉద్యమాన్ని వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇదంతా కూడా చాలా క్లియర్గా యువత అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి శాంతియుత నిరసన ఏదైతే ఉందో యువత దీన్ని చాలా బలంగా దీన్ని సందేశంగా తీర్చుకోవాలి. డెఫినెట్గా దీని మీద ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకుని ఎవరైతే ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి తప్పిదాలు జరిగాయో దానికి బాధ్యులు ఎవరో వాళ్ళ శిక్షలు చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేయాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే నార్మల్గా ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు అని చాలామంది అనుకోవచ్చు, మోదీ గారు కావచ్చు లేదా ఇంకొకరు కావచ్చు, ఎందుకు ఇది వెంటనే స్పందించట్లేదని చాలామంది అనుకోవచ్చు. అంటే కొంతమంది పవర్ఫుల్ పీపుల్ మాటలు చాలా బలంగా జనాలు తీసుకుంటారు, యువత తీసుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పటికే అంటే కొంతమంది దొరికింది కదా సందని చెప్పి అక్కడికి వెళ్ళిపోవటం, దాన్ని ఇంకా రెచ్చగొట్టడం, అక్కడికి వెళ్ళి జై శ్రీరామ్ అని అనద్దని చెప్పేసి ప్రకాష్ రాజ్ లాంటి పనికిమాలిన వేదలు చేసేటువంటి మాటలు ఉంటాయి. ఇలాంటివన్నిటి కూడా అంటే అక్కడ మండుతున్నటువంటి ఆ మంటలో ఇంకొంచెం పెట్రోల్ పోసి తగలబెట్టేటువంటి పనులే చేస్తారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఎంతసేపు మనం దీని మీద మాట్లాడాలి అంటే పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఎక్కడన్నా దీన్ని ఇంకా మనం రెచ్చగొట్టేటువంటి విధానం చేసినా, లేదంటే దాన్ని సైడ్ ట్రాక్ పట్టించాలనేటువంటి ప్రయత్నం చేసినా చాలా పెద్ద మిస్టేక్ జరుగుతుంది. దాని లాసు దేశం భరించాలి, యువత భరించాలి. అందుకని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఎంత ప్రభావం చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంత ప్రభావితం యువత మీద చేసేటువంటి ఒక వ్యక్తిగా అటు మోదీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా ఆచితూచి స్పందించాలి. ఎందుకంటే మాట అనేయటం పెద్ద గొప్ప కాదు, కానీ దానివల్ల జరిగేటువంటి పరిణామాలు కూడా చాలా బలంగా ఉంటాయి. సో అందుకనే యువతని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి. యువత ఈరోజు ఆగ్రహంగా ఉంది కదా అని చెప్పి ఇంకొంచెం పెట్రోల్ పోస్తే ఇంకా ఎక్కువైపోద్ది, వాళ్ళ ఆవేశం ఇంకా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కామ్గా దాన్ని ఎటువైపు మళ్లించాలో, ఆ ఆవేశాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలియటం అనేది చాలా గొప్ప నాయకుడి లక్షణంగా మనం చూడాలి. అంతే తప్ప ఇక్కడ ఎవరైతే నిజంగానే చెప్పండి, మనం మామూలుగా అక్కడ మోదీ గారి తల్లిని తిడుతున్నారు, అవసరమా? అక్కడ భారత్ మాతాకి జై అనేటువంటి నినాదాలు వినిపించాల్సిన చోట టెర్రరిస్టులకు సంబంధించినటువంటి స్లోగన్స్ వింటున్నాం. జై శ్రీరామ్ అనేటువంటి మాటలు అనద్దు అని చెప్పి రాముడిని కించపరిచేటువంటి విధానం, ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి ఇంకొకటని బండ బూతులు, పచ్చి బూతులు. అసలు కొంతమంది అయితే అంటే ఫస్ట్లో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉండుంటే ఇప్పుడు ఆ 100 50 అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ 100 10 అయిపోయింది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని చూపించి ఎంతమంది అంటే ఒక 50% స్టూడెంట్స్ ఉంటే ఒక 100% మిగతా వ్యక్తులు వచ్చి కొలాప్స్ చేశారు అని చెప్పాలి. దాన్నే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా, ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సందేశాన్ని చాలా క్లియర్ కట్గా అటు మోదీ గారికి, ఇటు దేశ యువతకి, అందరికీ కూడా ఎవరైతే విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నారో వాళ్ళకి కూడా ఒక వార్నింగ్లా కూడా దీంట్లో ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.